శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 17. శ్రీరామానందుల వారి దర్శనము. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోతూ ఉండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకుని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించి తిని. ఆమె మనస్థిమితము లేని దాని వలె కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండె దడ అధికమైనది. కాళ్ళు చేతులు వణుకునారంభించినవి. ఆమె వెనుక ఇద్దరు పురుషులు చేతుల కర్రలను ధరించి ఆమెను తరుముచూ వచ్చుచుండిరి. ఆమె పరుగు పరుగున వచ్చి నా కాళ్ళపై పడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినది అని కోరినది. నాకంతయు అయోమయంగా ఉండెను. దారి భత్యమునకు కూడా లేని ఈ బక్క బ్రాహ్మణుడు పరాయి స్థలములో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ పరాయి స్త్రీని ఎట్లా రక్షించగలడు? నా నోటి నుండి అప్రయత్నంగా ఈ విధంగా వెలువడినది. అమ్మ, నీకు వచ్చిన భయమేమీ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది. ఆ వచ్చిన ఆగంతకులు ఇద్దరు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బల సౌష్ఠవముతో తమతో ఏ విధముగానూ సరిపోని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయేగాక తమ భార్య నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకంగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా ఉండెను. అయినను వారిట్లనిరి, ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలచితిమి. ఈమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డి తగిలిన ఎడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుము. నాలో ఏదో దృశ్యశక్తి ప్రవేశించినట్లు అనుభవమగుచున్నది. నా ప్రయత్నం లేకుండా నా మనసులోని తలంపులు కాకుండా నా నోటి నుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడేటి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలోనికి వేయునవి అవుచున్నవి. అంతటా నేను ఇట్లాంటిని, బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసమును భుజించి కళ్ళును త్రాగి సకల దురాచారములతో కూడిన మీకు నన్ను ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేను అన్నింటికీ సిద్ధముగానే ఉంటిని. మీ అందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠవ్యాధికి గురి అగుదురు. కుష్ఠము సోకిన వారికి కామవాంఛ కూడా అధికముగా ఉండును. కుష్ఠము వచ్చిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారైన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధమును తయారు చేసే విధానము అందరికీ తెలియదు. కామవాంఛను అణుచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠవ్యాధిచే పీడితులు కావాలనని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపడు. నేను మీ హితము కోరి ఈ మాటలను పలుకుచున్నాను. నా మాటలు విన్న ఇద్దరు ఆగంతకులను కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యం. నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవనమునకు సంబంధమైనవి కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరుగుతీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించి జ్యోతిర్విద్య యందు ఏమాత్రం పాండిత్యం లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్యునిగా పరిణమించి తిని. దగ్గరలోనున్న వృక్ష ఛాయలో మేము కూర్చుంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరి తిని. అంతటా వారు ఇట్లనిరి, అయ్యా, మీరు త్రికాల వేదులు, సర్వజ్ఞులు అయినను మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము ఇరువురము అన్నదమ్ములము. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మములు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టులమైతిమి. గోమాంస భక్షకులతో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోనూ మేము సర్వభ్రష్టులమైతిమి. ఒకానొక గుట్ట మీద పద్మాసములో కూర్చున్న ఈమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగా అయినను ఆమెను అనుభవించదలచితిమి. అదేమి చిత్రమో కానీ ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శన భాగ్యము కలిగినది. అంతటా నేను ఇట్లాంటిని, ఏది మంచి ఏది చెడు అను వివేచనను
చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉండెను. మనము మంచి దారిలో నడిచిన ఎడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడుదారిలో నడిచిన ఎడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవించవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచితిరి. పైగా అత్యంత హేయమైన కోరికతో ఈమెను సమీపించితిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు. కానీ మీరు మాత్రము ఒక శుభవార్తను అందించుచున్నాను. ఒక హేయమైన కోరికతో ఈమెను సమీపించితిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు, కానీ మీకు మాత్రము ఒక శుభవార్తను అందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రికాలాధిపతి అయిన శ్రీదత్తుడు ప్రస్తుత కాలంలో నరరూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఈ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయం ఏదియును కానరాదు. నేను వారి దివ్యలీలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మ, నీ వృత్తాంతము ఎరిగింపుము. అంతటా ఆ అమ్మ ఇట్లా నినది: అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్మల బారి నుండి రక్షించితిరి. నాకు మీరు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించి తిని ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణక్షణము నన్ను వేధించ మొదలిడను. యవ్వన సంబంధమైన అన్ని కోరికలను తోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుట అనినా సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధం కలదని పదే పదే వాక్రుచ్చుచుండును. నేను సుమంగళీ చిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన నేను వీటిని కోసమై వేచి ఉంటిననియు, నేను అలంకరణ రహితముగా ఉన్న ఎడల విధవరాలు వలె అమంగళముగా ఎందులకు కనిపించుచున్నావనును. గృహమునందలి చిన్నపిల్లలను మురిపెం చేయు నీ నెడల నీవు పిల్లలు కలగలేదని చింతాక్రాంతవై లోలన కుములుచున్నావు అనును. నేను సమానముగా భోజనం చేసినను నువ్వు చాలా ఎక్కువగా భోజనం చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనును. అన్నము తక్కువగా తిన్న ఎడల అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగు పొరుగువారు అనుకుని వలనని తక్కువ తినుచున్నావు అనును. ఉపవాసం చేసిన ఎడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రము జపించుచు మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావు అనును. నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్నను. అత్తగారు కానీ మామగారు కానీ ఇంట్లో ఉన్న తక్కిన పెద్దలు కానీ నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమందు నరకమన్నది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధంగా కాలము నాకు విషాదభరితముగా నడుచుచుండును. ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడు ఏతించెను. అతనికి జ్యోతిశాస్త్రమునందు కూడా విశేష పాండిత్యం కలదని ప్రచారం జరిగెను. అతనిని మా అత్తమామలు ఇంటికి ఆహ్వానించిరి. అతడు ఏవేవో లెక్కలు వేసెను. చిత్ర విచిత్రములైన పూజలను చేసెను. తదుపరి ఇట్లనెను: ఈమె నష్టజాతకురాలు, అనేక మంగళయోగము కలది. ఆ యోగ ప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిన ఎడల అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు, పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వం పోవును. తిరిగి అతనికి వివాహం చేయవచ్చును. ఆ తర్వాత తప్పక సంతాన యోగము కలుగును. దయాదాక్షిణ్య రహితులైన నా అత్తమామలును ఇంటిలోని వారును నా భర్తయును నన్ను పిచ్చి కుక్కను తరిమినట్లు ఇంటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరము లేక కనీసం పుట్టినింటికైనను కాలినడకన పోవుదామని బయలుదేరి తిని ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహనమాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్చమైన తన కామవాంఛకు నన్ను బలిజేయగోరెను. నేను భద్రకాళినే దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసరితిని. అది వాని నెత్తికి బలముగా తగిలి అక్కడికక్కడే వాడు మరణించెను. హతవిధి, నేను స్త్రీనై ఉండి గత్యంతరము లేని పరిస్థితులలో బ్రాహ్మణ హత్య చేసి తిని
నా మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవని నాకు తెలియను. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించి వారైనను అన్నదమ్ములను వదినగారులు మరతళ్ళు ప్రేమతో చూచెదరను నమ్మకము లేదు. కుహన మాంత్రికుని కౌటిల్యము ఎవరికీ తెలియదు. నేను వారిని హత్య చేయుటను కొలది మంది పామర జనులు చూచిరి. ఇటువంటి వార్తలు దావానలము వలె నలుదిక్కులు శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించినా అక్కడికే పోయేదనని తలచి దారి తెన్ను లేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటపడినది. నాకు బహు దప్పికగా ఉండెను. కాసారములోని నీరు త్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షము ఒకటుండెను. ఔదుంబరము దత్తప్రభుల వారికి అత్యంత ప్రీతిపాత్రమని విషయము వినియుంటిని. నా శరీరమునందు మైకము కమ్ముచుండెను. ఆ వృక్షమూలమునందే గాఢ నిద్రలోకి జారుకుంటిని. కొంతసేపటికి మెలకువ వచ్చెను. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళు తెరిచి చూచునంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలా కావలి వాండ్ర వలె ఉండెను. నేను ఆ 2 నాగుపాములకు నమస్కారం చేసి తిని నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి రెండును ఎటో పోయేను. నేను దత్తదిగంబర దత్తదిగంబర జయగురు దత్త దిగంబర అని పాడుకొనుచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడేదరని పెద్దలు చెప్పగా విని ఉంటిని. నా అదృష్టము కలది ఔదుంబర వృక్ష ఛాయలో కూడా ఉంటిని. నేను శ్రీ దత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగెను. నా దత్తనామ స్మరణమును తన్మయత్వముతో ఆలకించుచు దారి వెంట పోవుచున్న బాటసారి ఒకడు మేడు చెట్టు ఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను ఓయి నీవు ఎవడవు? మర్యాదగా ఇచ్చట నుండి వెంటనే పొమ్ము. నీవు పోకపోయినచో ఇచ్చటనున్న రాతి బండనొకటి తీసుకొని నేను నిన్ను చంపివేస్తదను. కొలదిసేపటి క్రితమే ఒక కుహన మాంత్రికుని హతమార్చితిని అంటిని. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులమునందు పుట్టిన రవిదాసు అని పేరగల దత్తభక్తుడను. నేను గుర్వపురమునందు నివసించుచుంటిని. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ నామ రూపమున గుర్వపురమునందు విరాజిల్లుచున్నారు. దత్తభక్తులకు వారు ఎంతటి దూరములనున్నను తాను ఈ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను వారు ఏదో ఒక లీలా విశేషంతో తెలియపరచుచున్నారు. అది అనుభవైక వేద్యం. నేను ప్రస్తుతము కురువపురము పోవుచున్నాను. నీకు ఇష్టమైన ఎడల నాతో రావచ్చును. కురువపురము సమీపమునందు ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను అని పలికెను. అంతటా నేను ఇట్లాంటిని, నేను నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరి ఉన్నది అను విషయం కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయిన ఎడల ఈ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడే అని రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారి పైననే కలుతు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము ఈ చోటు నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనేదవు. అతడు మారు మాట్లాడక దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అని పాడుకొనుచూ పోయెను. తదుపరి ఒకనొక గుట్ట మీద పద్మాసనము వేసుకొని ధ్యానము చేసుకొనుచుండగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షింపబడి తిని. అంతటా నేను ఇట్లాంటిని, అమ్మా, శ్రీపాదుల వారి యందు వారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యామిగా ఉండని దేశం కానీ వారి ఎరుకలో లేని కాలము కానీ ఈ సృష్టిలో లేనే లేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వకారణములకును వారే మహాకారణము. రకరకాల స్థితిలలో ఉన్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణము లేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా
ఇటువంటి అనిస్థితులకు అతీతులో ఎవరికీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనం వారి నామస్మరణం చేసుకొనిచున్న ఎడల వారి అనుగ్రహము తప్పక పొందగలము. అన్ని కష్ట నష్టముల నుండి విముక్తి పొందగలము. అంతటా ఆ బ్రాహ్మణ సోదరుల తోడను సుశీలయ్యను పేరు గల ఈ బ్రాహ్మణ యువతి తోడను కలిసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము కొనసాగించుకొనుచుంటిని. మేమందరమును దత్తనామస్మరణము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందము వలె కనిపించుచుంటిమి. ప్రయాణ మధ్యమునందు నామానందుడు అను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి. శ్రీదత్తుడు చండాల వేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాల వేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా స్వాగతించిరి. శ్రీ నామానందుడు ఇట్లు సెలవిచ్చిరి. మా నాయన గారి పేరు మాయణాచార్యులు, నా పేరు సాయనాచార్యులు. మాది భరద్వాజ గోత్రం. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తర దేశమునందరి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎవరా అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చి తిని. మేము శ్రీ వైష్ణవులము అగుటచే శివారాధనము మాకు సమ్మతము కాదు. మడి ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతి మాధవ దర్శనము చేసుకొని బయటకు వచ్చు సందర్భమున చండాలుని ఒకని చూచి తిని. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నాకు సమీపమునకు వచ్చి నామానంద నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చట నుండి కదులుము అని గద్దించి పలికెను. అంతటా నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు ఈ వింతను చూచుచుండిరి. చండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ ఇమ్మని గద్దించుట కలివైపరీత్యము కాక మరేమి అని జనులు అనుకొనుచుండిరి. వీడెవడో తాగి వచ్చి ఈ వైష్ణవోత్తముని దౌర్జన్యము చేయుచున్నాడని మరికొందరు అనుకొనిరి. అంతటా నేను ఇట్లంటిని, ఓయి నీవెవ్వరవో నాకు తెలియదు. అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను, నీవు చండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమీయనూ సబబుగా లేదు. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయి తిని. వారి కన్నులు చింతనిప్పుల వలె ఎర్రగా ఉండెను. వారి ముఖ కవళికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించునవిగా ఉండెను. నా ఈ శాంతవచనములకు వాడు ఎంత మాత్రమూ లొంగలేదు. నీవు నన్ను ఎరుంగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరు తిరుగుచు నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునాయని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చి కుక్క వలె తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తి తినని దురహంకార పూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడు అనడి సన్యాసనామము ఇచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరున్న సొమ్మంతయు నాకు గురుదక్షిణగా ఇచ్చి అందరూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా? సరి. లేకపోయినా ఈ కత్తితో నీ శరీరమును ఖండఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసేదను. నీ తలను పదే పదే కుళ్ళపొడిచెదను. నీ శరీరం నుండి ప్రాణమును పోకుండగా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగమునందును చైతన్యమును అనుభవించుచు ఘోరమైన నరకబాధను అనుభవించదవు. నాతో వ్యవహారము చాలా నిర్దుష్టముగా ఉండును. అవునన్న అవును, కాదన్నా కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలలో ఎవరిని ప్రార్థించినను నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసించలేడు. ఈ విధమైన కటువచనములు పలికిన చండాలుడు తన ఒరులో ఉన్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. నేను గత్యంతరం లేని పరిస్థితులలో ఆ చండాలునికి సాష్టాంగ ప్రణామం ఆచరించి తిని నా వద్దనున్న రొక్కమంతయు గురుదక్షిణిగా సమర్పించి తిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నీయును నాకు కల్పితంగా తోచను. అయితే నా ఊహలను అన్నింటినీ తలకిందులుగా చేయుచు మనమోహనమైన దివ్యమంగళ రూపము నాకు దృగ్గోచరమాయను. ఆ దివ్యనేత్రముల నుండి అనంత ప్రేమ కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచను. ఆ దివ్యమంగళమూర్తి ఇట్లా నేను
నేను శ్రీదత్తుడను. ప్రస్తుత శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించి తిని. నీవు నా వాడవు, నేను నీ వాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు చిత్తు ఆనందం. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారం చేయుచు చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు. నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట. అయ్యా, ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించి వేయుచున్నది. ఏ ఇంటికి పోయినను నాకు అన్నమిడు వారే కానరారైరి. జనులు నా గురించి వింత వింతగా చెప్పుకొనసాగిరి. ఇతడు ఒక పిచ్చివాడు, చండాలుడు ఒకడు వచ్చి తాగి వచ్చిన మైకములో వీని నుండి గురుదక్షిణ వసూలు చేసెను. ఇతడు బ్రాహ్మణుడైనను చండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన ఇతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధము. ఈ విధంగా పీఠికాపుర బ్రాహ్మణత్వము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగానే శ్రీ అప్పలరాజు శర్మ గారింటికి చేరితిని. భవతి భిక్షాందేహి అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతో ఉంటిని. ఇంతలో తలుపు తెరచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపు పళ్ళెంతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకొని తమ దివ్యహస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను మూతిని తుడిచిరి. అనంత శక్తి స్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై ఉంచిరి. నీకు సర్వమును సిద్ధము చేయబడును. దేనికోసము వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీవెచ్చట ఉన్నను, నీవెన్నంటి నేను ఉందును. అదృశ్యముగా జంటనై సంచరించదను. నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఈ అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటి నుండి నేను సన్యాసి అయి నా ఇచ్చ వచ్చిన చోటులా సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్యహస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. 4 విధములైన ముక్తులు. అంతటా నేను ఇట్లాంటిని. అయ్యా, శ్రీదత్తుల వారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని విని ఉంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధన విధానం ఉన్నదా? ప్రత్యేకమైన మంత్రములను ఏమైనా జపం చేయవలెనా? నా సంశయములను తీర్చి కృతార్థుని చేయవలసినది. దత్తభక్తుల సేవా దర్శనము వలన కలుగు ఫలితములు. దానికి ప్రసన్న వదనులైన శ్రీనామానందులు ఈ విధంగా సెలవిచ్చిరి. నాయనలారా, మోహము క్షయించుటయే మోక్షము. శరీరపాతానంతరమే మోక్షం కలగవలెనను నియమం లేదు. శారీరక ప్రారంధమును శరీరం అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలువవచ్చును. తన ఇష్టదైవం యొక్క లోకమునందు నివసించుట సాలోక్యముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యం కలుగును. దానినే సామీప్యముక్తి అందురు. అంతకంటేనూ విశేషమైన పుణ్యరాశి ఉన్న ఎడల తన ఇష్టదైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే సారూప్యముక్తి అందురు. అంతకంటేనూ విశేషమైన స్థితిలో తన ఇష్టదేవత చైతన్యములో సాయుధ్యమునందును. ఒకనొక ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న దత్తభక్తులు ఇహలోకమునందు ఉండగానే సాలోక్యముక్తిని అనుభవించుదురు. శరీరం మాత్రము ప్రారంధమును అనుభవించవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదార విందములందు లగ్నమై సృష్టి అందు ధర్మములను ధర్మసూక్ష్మములను సృష్టి నిర్వహింపబడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర్దృష్టితో అవలోకించుచు ఆనందమును అనుభవించును. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నీ వారి ప్రమేయం లేకుండగానే విశ్వ కళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోక జీవనం సాగించుచు సామీప్యముక్తిని పొందువారుందరు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలను తమ అంతరదృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకముగా తెలుసుకొందురు. వారు పొందడే ఆనందము మరింత మిక్కుటముగా ఉండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థయందుండును. పరిణామం చెందుకొలది జీవి తేలిక పడుచున్నట్లు యథేచ్ఛగా ప్రకటితమగుచుండెను.
శ్రీదత్తుల వారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుధ్యమునందిన యోగి పుంగవులకు సంకల్పము అనునదే ఉండదు. అయితే వారి దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదారక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే అనుగ్రహించెదరు. దత్తారాధనలోని గొప్పతనము. అంతటా నేను ఇట్లాంటిని అయ్యా, అటులా అయిన ఎడల మనము వివిధ రూపములలోనున్న దేవతలను ఆరాధింపవలెన, లేక శ్రీపాదుల వారిని ఆరాధింపవలెన? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు ఈ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది. అందులకు శ్రీనామానందులు ప్రసన్నులై ఇట్లనిది: ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయం ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయాను. చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లనిది: అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీ పరిణామములోనే సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును, ఇన్ని రకముల దొంగతనముల అని వాపోయినది. అంతటా అన్నగారు చెల్లెల్ని పిలిచి ఇట్లా: నేను ఇన్ని పదార్థములను దొంగిలించుట నేటి నుండి మానుము. నీవు సేవించినవి అన్నీను చిక్కని పాలలో నిబిడీకృతమయ్యున్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థములోని సత్తువలు ఒక చిక్కటి పాలలోనున్నవి. అందువలన నీకు కావాల్సినంత పరిణామములో చిక్కటి పాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్క వస్తువును సేవించడం వలన నీ అత్తగారి నుండి మాట పడుట తప్పిపోవును. అదేవిధముగా శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు గలవారు కనుక భిన్న భిన్న దేవతా ఆరాధనలు చేయుచుందురు. శివారాధన చేసిన ఎడల విష్ణుడు ప్రత్యక్షం కాడు. విష్ణువు ఆరాధన చేసిన ఎడల శివుడు ప్రత్యక్షం కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్త రక్షణ కూడా ఒకే విధముగా ఉండును. సగుణ సాకార భక్తితో చేసే కర్మలకు ఫలితం ఆయా కర్మలకు అనుగుణంగానే ఉండవలెను కదా. అనేక జన్మలలో చేసిన పాపపుణ్య రాశి క్షీణదశలో ఉన్నప్పుడు, పుణ్యఫలం మహా విశేషముగా ప్రోగవుచున్నప్పుడు శ్రీ దత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనున్నది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినే శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీ దత్తుల వారు తమ భక్తుని నుండి వ్రాతను చెరిపివేసి కొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీయును ఆయా స్థితులలో ఉండుటకు స్థితికర్త అయిన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమందునట్లు అనుభవం పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమంగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారముగా ఆయా స్థితిలో అందించును. శ్రీకృష్ణుల వారు శ్రీ దత్త ప్రభువుతో అభిన్నత్వం కలవారు. గోవర్ధనగిరిని ఉద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయం. అయితే గోపగోపికలందరూ పూర్వజన్మములలో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించినప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందం కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక జన్మలను ఎత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమంతను తాను వహించి వారి గ్రంథ విభేదనము ఓనరించి జీవన్ముక్తులను చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టిలో చూచు వారికి గోవర్ధనగిరినెత్తి తన వారిని రక్షించడం మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలనని శ్రీ దత్తుల వారు సంకల్పించిన సామాన్యంగా నడవవలసిన పరిణామక్రమము శీఘ్రతరం చేయవలసినదని విష్ణువును ఆదేశింపవచ్చును. ఈ ప్రక్రియలో తన భక్తులకు అనుభవంలోనికి రావాల్సిన బాధలు
అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపజేయుదురు, లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తుల వారు తమ భుజస్కందములపై వేసుకొనెదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారం యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుధ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట, కర్మ సంబంధములన్నింటి యొక్క స్పందనలను లయము చేయు సంకల్పము కలిగిన ఎడల శ్రీదత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటాను కోట్ల జన్మముల అవి గతించినవైనను రాబోవునవి అయినను వాటన్నింటినీ ధ్వంసం చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణువంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని రక్షించును. ఇది అంతయును వారి సంకల్పమును బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పం కలుగుటకు మనం భక్తి మార్గమును అవలంబించవలను. ఒక పర్యాయం పీఠికాపురంలోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొకడు గుర్రమునెక్కగా అతనిని పడదోసి తొక్కివేసి గాయపరిచినది. రక్తసిక్తుడైన ఆ భక్తుని వైపు శ్రీపాదుల వారు తమ అభయహస్తమును చూపగా గాయములన్నీను క్షణంలో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకము ఇసుమంతయు లేని మరొకనికి అదే రోజున 100 వరహాలతో నిండిన పాత్ర ఒకటి లభించెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి వారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతటా శ్రీపాదుల వారు ఇట్లనిరి: నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు. వీని ఆయుర్దాయమును మరొక 20 సంవత్సరములకు పొడిగించి తిని. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలముగా నిర్ణయించిన విషయము. 100 వరహాలు దొరికిన వానికి ఈరోజు మహదైశ్వర్యం కలగవలసిన రోజు. వాడు భక్తిభావము ఇసుమంతయు లేక భక్తులను అవహేళనము చేయుచుండట వలన వాని మహదైశ్వర్యం యోగమును కేవలము 100 వరహాలకు కుదించి తిని. నా యందు కేవల భక్తి గలవానికి నేను దాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును. శ్రీరామానందుల వారు ఈ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనందభరితులమైతిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని రామానందులను కోరిరి. అంతటా వారిట్లనిరి: మీరు ఏకభుక్తం చేయుచు మండల దీక్షను పాటించండి. మిక్కుటమైన కాయకష్టం చేసి ధనమును సంపాదించుడి. ఆ ధనమును వ్యయపరిచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయండి. అంతటా పాపము శమించును. పాపశమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా కానీ స్వప్నంలో కానీ పొందగలరు. మండల దీక్షానంతరము కూడా సదాచారులు కానీ మీరు ఉండవలను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయం. అనఘ సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రం. సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయము చెప్పమని నామానందులను కోరినది. అంతటా ప్రసన్న చిత్తులైన నామానందులు ఇట్లనిరి: ఆత్మ నిరంతరాయమైనది. మనస్సు ప్రతి క్షణములోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమ కాలమున వారిరువురిలో ఎవరైనా కానీ లేదా వారిద్దరూ కానీ తమ మానసిక చైతన్యమును నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందిన వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నము చేయు మహాదోషముల వలన మానవునకు నపుంసకత్వం సిద్ధించును. నపుంసక జీవితము మానవులకు నరకప్రాయముగా ఉండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలనను, గయ్యాళితనమును ప్రదర్శించి కోడళ్లను నానా విధములుగా హింసించుట వలనను, నిర్దాక్షిణ్యముగా శిశుహత్యలను స్త్రీహత్యలను చేయుట వలనను, నిస్సహాయ స్థితిలో నుండి అనాథల ఎడల పరమ కర్షకత్వమును చూపుట వలనను నపుంసకత్వం కలుగుట కానీ నపుంసకునకు భార్యగా అగుట కానీ తటస్థించును.
మానవులకు ఒక స్త్రీ యందు 10 మంది సంతానము కనుట వరకు హక్కు కలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మ విరుద్ధం. 10 మంది సంతానమును కన్న తర్వాత ఆ స్త్రీని తల్లిగా భావింపవలెను. అమ్మ, నీ భర్తకు నపుంసకత్వం పోయి పురుషత్వము సిద్ధించుటకును నీవు అనుకూల దాంపత్యములతో సర్వసుఖములను పొందుటకు అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయుల వారి అనఘా వ్రతము చేసి సంతుష్టలను చేయుము. తప్పక శ్రీ దత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీ వల్లభుల వారిని భజించు వారికి ఇహలోక సుఖము పరలోక సుఖము పుష్కలంగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనమున కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతి అక్షరమందును యుగయుగాంతరముల వరకు చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషములు వెతకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుట వలన ఏ రకమైన విధి నిషేధములు లేవు. నేను ఈ స్తోత్రము శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంతా శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాయ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీవిజయీ భవ శ్రీవిద్యాధరి రాధసురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव माता सुमती वात्सल्यामृतपरिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सवितृकाटकचयन पुण्यफलभरद्वाज ऋषिगोत्रसम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दोचौपाती देवलक्ष्मी घनसंख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయకష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనస్సున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు.
ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందు సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు. శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల నపుంసకత్వం పోవుట. నామానందుల వారి నోటి నుండి ఈ అమృతవాక్యులు వినిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చినది. అంతటా నేను ఇట్లాంటిని, మహాపురుష, ఈ దివ్య స్తోత్ర పారాయణంతో శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసములు కథాప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున ఈ రాత్రి గడపవలనని కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతి ఇయ్యవలనని విన్నవించుకొనుచున్నవాడను. నాతో పాటు ఉన్న సుశీలయు బ్రాహ్మణ సోదరులను నా సూచనకు తమ ఆమోదనమును తెలిపిరి. ప్రసన్న హృదయులైన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతయును శ్రీపాదుల వారి నామస్మరణతోనూ వారి లీలాకథ ప్రసంగములతోనూ సిద్ధమంగళ స్తోత్ర పారాయణముతోనూ గడిచినది. ఉషకాలమున శ్రీపాదుల వారికి దివ్య శ్రీమంగళ హారతి ఇయ్యబడెను. మహామంగళ హారతి అయిన తర్వాత మా ఆశ్రమమునకు ఒక 2 బండిపై భోజన సామగ్రిని వేసుకొని ఒక బండివాడు వచ్చెను. కొద్దిసేపటిలో మీ అత్తమామలను మీ భర్తయు వేరొక బండిలో ఈ ఆశ్రమమునకు చేరుకొనగలరని సుశీలతో బండివాడు చెప్పాను. భోజన సామగ్రి దింపివేసి ఆ బండివాడు వెడలిపోయాను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయం లోపల శ్రీనామానందుల వారు ధ్యానావస్థలో నుండి. నామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతిస్థులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించింది. బండివాడు వెళ్ళిపోయినని చెప్పగా, ఆహా, మీరెంత అదృష్టవంతులు, నేను దురదృష్టవంతుడనని వాపోయిరి. మేమందరమును విస్తుపోతిమి. శ్రీనామానందులు ఇట్లనిరి, శ్రీపాదుల వారు పరమ కారుణ్యమూర్తి, వారే బండివారి రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా సుశీల, నీ అదృష్టము పండినది. నీ భర్తకున్న నపుంసకత్వం పోవటయే కాక నీ భర్తయును అత్తమామలను కొద్దిసేపటిలో ఎడ్లబండిలో ఇచ్చుటకు చేరుకొనుచున్నారు. త్రికాలవేదులైన నామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞను అడిగి తిని వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని. శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయం జయం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.